శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగుగాక. ప్రార్థన. మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ సన్నిధానమును ఇట్లా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి దీవించమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని తోడు, దేవుని సమాధానము మనందరికీ ఉండాలి అని మనం కోరుకుంటాం. నిజమే, తండ్రి అయిన దేవుని నుండి కృప మనకు కలుగుతా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప చూపించే దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబానికి ఆయన సమాధానం అనుగ్రహించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబానికి ఆయన సర్వకాలము తోడై ఉండే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, దేవుని సంగమా, నీవు నేను కూడా ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. దేవుని ఆశీర్వాదము మనము మన కుటుంబము పొందుకొని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కాబట్టి నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కృపలో నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? అయితే నిజరక్షకుడైన యేసును నమ్మి విశ్వాసం ఉంచి జీవిత యాత్రను కొనసాగించు. ఆ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉండి సమాధానమును, శాంతిని, నెమ్మది, ఆరోగ్యము, ఆశీర్వాదమును అనుగ్రహించి నడిపిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుల స్తోత్రాలు చెల్లిస్తూ యార్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుమారులను, కుటుంబాలను మీ తోడు కావాలి, మీ కృపలో వర్ధిల్లాలి, మీ ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ దీవెనిచ్చి నడిపించి మహిమ పొందుమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించునుగాక. ఆమేన్.